హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక అందమైన కథ వినబోతున్నాం. అదే మన అందరికీ ఇష్టమైన శ్రీరాముడి కథ. ఒకప్పుడు ఒక అందమైన అయోధ్య నగరం ఉండేది. ఆ నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి అన్నీ ఉన్నాయి. పెద్ద రాజ్యం, డబ్బు, గౌరవం. కానీ ఒక చిన్న కోరిక మాత్రం నెరవేరలేదు. ఏమిటంటే ఆయనకి పిల్లలు లేరు. అందుకే ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. కొన్ని రోజులకే ఆయన ఇంట్లో 4 కుమారులు పుట్టారు. అందులో పెద్ద కుమారుడే మన హీరో శ్రీరాముడు. చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరాముడి జననం జరిగింది కాబట్టి మనము ఆ రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటాం. రాముడు చిన్నప్పటి నుంచే చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఎవరినీ బాధ పెట్టడు, పెద్దల మాట వినేవాడు. ఒకరోజు మిథిల అనే రాజ్యంలో రాజు జనకుడు ఒక పెద్ద స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తన కూతురు సీతమ్మకు మంచి వరుడు కోసం అన్నమాట. ఆ స్వయంవరంలో ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంది. అక్కడ ఒక పెద్ద విల్లు ఉంది. అది సాధారణ విల్లు కాదు, అది శివుడి ధనస్సు. ఎంత బలవంతుడైనా దాన్ని ఎత్తలేకపోయాడు. రాజులు, వీరులు అందరూ ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ విజయవంతం కాలేదు. అప్పుడు మన శ్రీరాముడు ముందుకు వచ్చాడు. అతను ఆ విల్లు దగ్గరికి వెళ్ళి చాలా సులభంగా ఎత్తి ఒక్కసారి లాగగానే ధనస్సు విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు జనకుడు చాలా ఆనందించాడు. ఇతడే నా కూతురికి సరైన వరుడు అన్నాడు. సీతమ్మ సిగ్గుతో రాముడి దగ్గరికి వచ్చి మాల వేసి రాముడిని వివాహం చేసుకుంది. అలా సీతారాముల వివాహం జరిగింది. ఒకరోజు రాముడి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆయన అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. 1 or 2 years కాదు, 14 years. మనకైతే ఎంత బాధగా ఉంటుంది కదా, నేనెందుకు వెళ్ళాలి అని అడుగుతాం మనం. కానీ రాముడు అలా అనలేదు. నాన్న చెప్పింది నేను చేస్తాను అని సంతోషంగా వెళ్ళాడు. సీతమ్మ, లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. అక్కడ అడవిలో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగింది. ఒకరోజు రాముడు, లక్ష్మణుడు లేని సమయంలో లంకారాజు రావణుడు వచ్చి సీతమ్మను బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఎవరినైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకువెళ్ళడం చాలా తప్పు. ఇది చాలా బ్యాడ్ బిహేవియర్ అన్నమాట. ఈ విషయం తెలిసినప్పుడు రాముడు చాలా బాధపడ్డాడు. కానీ వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను సీతమ్మను ఎలాగైనా తిరిగి తీసుకువస్తాను అని. అక్కడే మనకు ఒక లెసన్ ఉందన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే మనం ఆపాలి. అప్పుడు రాముడికి సహాయం చేసేందుకు వచ్చాడు హనుమంతుడు. హనుమంతుడు చాలా మంచి స్నేహితుడు. అతను సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ ఎక్కడ ఉందో కనుగొని వచ్చాడు. మంచి స్నేహితుడంటే ఇలాగే ఉండాలి, హెల్ప్ చేసేవాడు. తర్వాత రాముడు తన స్నేహితులతో కలిసి రావణుడిపై యుద్ధం చేశాడు. ఎందుకంటే తప్పు చేసిన వారిని ఆపాలి కాబట్టి. చివరికి రాముడు గెలిచాడు. సీతమ్మను తిరిగి తీసుకువచ్చాడు. తరువాత వాళ్ళు అయోధ్యకు తిరిగి వచ్చారు. అందరూ ఆనందంగా రాముడిని రాజుగా చేశారు. అందరూ సంతోషంగా జీవించారు. ఇందులో నీతేమిటో తెలుసా? ఎప్పుడూ నిజమే చెప్పాలి, పెద్దల మాట వినాలి, స్నేహితులకు సహాయం చేయాలి, ఎవరైనా తప్పు చేస్తే భయపడకుండా ఆపాలి. అర్థమైందా పిల్లలు? ఎలా ఉంది మన శ్రీరాముడి కథ? నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. సరే, మరి ఈరోజు శ్రీరామనవమి కదా, మరి ఒక రాముడి శ్లోకం నేర్చుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం
నమామి. ఓకేనా పిల్లలు? మళ్ళీ మన కథాగీతంలోని ఒక చిట్టి కథ ముచ్చటైన పాటతో మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.